వికారాబాద్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ నారాయణ రెడ్డి పరిగి వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వాగులు వరద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. నిన్న కూడా బాగా భారీగా వర్షాలు, అతి భారీగా కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి రైతులు కానీ, విద్యార్థులు కానీ, మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్ రైడ్ చేసిన ఎటువంటి పరిస్థితుల్లో మనకు దాదాపు ఒక 20 నుంచి 25 ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఇవన్నీ ఉంది. ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది. సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా కూడా మనం బ్యారికేడ్ ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ సార్ నేను కూడా అందరూ చూస్తున్నాం. అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి 2 రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తుంది. కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం చేయొచ్చు. ద్వారా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషించ చేయడం జరిగింది. సో భారీ వర్షం, అతి భారీ వర్షంకి ప్రొటెక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఫ్రైడే సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ యువర్ హోమ్స్. మీరు మీ ఇంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటే మాత్రం మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ యువర్ హోమ్స్. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము.